ఇక తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మంత్రులు జిల్లాలో తిరుగుతూ కొనుగోలు కేంద్రాల్ని సందర్శిస్తున్నారు. రైతులకు ఆందోళన అక్కర్లేదని భరోసా ఇస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వెంటనే కొనుగోలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మక్కాలు ఎక్కువగా రావడంతో గోడౌన్లు నిండిపోయాయని ప్రైవేట్ గోడౌన్లు తీసుకుని ధాన్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోందని మంత్రి వివేక్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన పర్యటించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఇక 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం అండగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతోందని ప్రశ్నించారు. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లాలో అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. కొల్లాపూర్లో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయింది. వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వనపర్తి జిల్లాలో అకాల వర్షాలు రైతులకు కన్నీరు మిగిల్చాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కవర్లు ఎగిరిపోయి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.